ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు పాస్టర్ ఏ వెంకట్రావు గారి వాక్య సందేశం వింటారు. దేవదేవుని మహోన్నత నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్య సందేశమును మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో కనపరుస్తూ ఉన్నాను. మా ఈ వాక్య సందేశములు మీకు నిశ్చయంగా దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. దీవెనకరంగా ఉన్నట్లయితే మరి ఆ సందేశమును చూచిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ బంధువులు, మీ రక్త సంబంధికులు, మీ నెలవైన వారితో ఈ సందేశాలను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు దేవుని వాక్య సందేశము నిమిత్తము ఫలభరితమైన జీవితము అనే అంశాన్ని ఎంచుకోవటం జరిగింది. ఎందుకంటే మనందరము కూడా ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కోరుకుంటాం. మనం ఏ పని చేసినా గాని, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, పరిచర్య అయినా, వ్యవసాయమైనా, అది ఏదైనా కానీ మనం చేసేది ఫలభరితంగా ఉండాలని, నూరంతల ఫలాన్ని మనం పొందుకోవాలని మనం ఆశిస్తూ ఉంటాం. కరువు కాలంలో ఇసాకు ఆ దేశమందు విత్తనం వేసి నూరంతల పంట కోసుకున్నాడు అని చెప్పి ఇసాకును గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు నీటి కాలువల వలన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటాడు అని 1వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు మనకి సెలవిచ్చాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన ప్రయాణమై వెళ్తూ ఒక అంజూరపు చెట్టుని చూచి దాని అందు ఏమైనా ఫలములు ఉన్నాయా అని చెప్పి దాని దగ్గరకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అందుకని మనము ఒక ఫలభరితమైన జీవితాన్ని కావాలని కోరుకుంటాము. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన, మన రక్షకుడైన యేసయ్య సైతము మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన సైతము ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే బైబిల్ గ్రంథములో మంచి యవ్వన కాలములో ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి జీవితంలో అంత యవ్వన కాలంలోనే అంత ఫలభరితమైన జీవితాన్ని ఎందుకు కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఫ్రూట్ఫుల్ లైఫ్, ఎఫ్ తో స్టార్ట్ అవుతుంది ఫ్రూట్ఫుల్ లైఫ్. సో ఆ ఫలభరితమైనటువంటి జీవితానికి గల కారణాలు ఏమిటా అని ఆ వ్యక్తి జీవితం అంతటినీ కూడా పరిశీలన చేస్తే నాకు 5 కారణాలు కనబడి, ఆ 5 కూడా ఎఫ్ తోనే స్టార్ట్ అవుతాయి. సో ఫలభరితమైన జీవితమునకు 5 ఎఫ్లు అనేటువంటి ఈ వాక్య సందేశాన్ని ఈరోజు మనము విన్నాం. సో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా, ఏంటా అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ముందే చెప్పేస్తాను, ఆ వ్యక్తి ఎవరో. యోసేపు ఆ వ్యక్తి. పాత నిబంధన గ్రంథములో యాకోబు కుమారులలో 11వ కుమారుడైనటువంటి యోసేపును గురించి, అతని ఫలభరితమైన జీవితానికి గల 5 కారణాలు, 5 ఎఫ్లను గురించి ఈరోజు మనము ఈ సందేశం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా ఒకవేళ అలాంటి ఫలభరితమైన జీవితాన్ని కావాలని కోరుకుంటూ ఉన్నట్లయితే ఆ 5 ఎఫ్లు మీ జీవితంలో ఉన్నాయా లేవా పరిశీలించుకోండి. ఉంటే మంచిది. దేవుడిచ్చేటువంటి ఆ ఫలము కోసం ఎదురు చూడండి. ఒకవేళ ఆ 5 ఎఫ్లలో ఏమైనా మీ జీవితాలలో లేకపోయినట్లయితే వాటిని ప్రభు పాదముల దగ్గర సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. నిశ్చయముగా యోసేపును ఫలభరితమైనటువంటి ఫలించడి కొమ్మగా దీవించినటువంటి దేవుడు ఆయన మార్పు లేనటువంటి వాడు, మారనటువంటి వాడు. మనలను సైతము, మిమ్మలను సైతము ఆయన ఫలించడి కొమ్మలుగా, ఫలభరితమైన జీవితాలను జీవించేవారుగా ఆయన దీవించాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. మరి ఒక 30 సంవత్సరాల యవ్వన కాలములో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనము యోసేపుని చూస్తాం. అనగా 30 సంవత్సరాలు అంటే మంచి యవ్వన కాలములోనే ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని యోసేపు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ 30 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవటానికి ముందు ఒక 13 సంవత్సరాల కాలము యోసేపు జీవితాన్ని, అనగా యోసేపు యొక్క వయసులోని 17వ సంవత్సరము నుంచి అతని జీవితాన్ని గనక మనం చూసినట్లయితే యోసేపు చాలా సమస్యలని ఎదుర్కొన్నాడు. యోసేపు జీవితము ఈ 13 సంవత్సరాల కాలములో, అనగా 17 నుంచి 30 సంవత్సరాల కాలములో యోసేపు జీవితము చాలా మలుపులు తీసుకున్నట్లుగా మనము చూస్తాం.
ఆదికాండము 49వ అధ్యాయములో యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు తన 12 మంది కుమారులను కూడా దీవిస్తూ యోసేపు దగ్గరకు వచ్చేసరికి కొన్ని మాటలు మాట్లాడతాడు. చూద్దాం వాటిని. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకు ఎక్కి వ్యాపించును. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఇప్పటికే ఈ ఆశీర్వాదాన్ని యోసేపు అందుకున్నాడు. ఇక్కడ యాకోబు యోసేపుని గురించి మాట్లాడుతూ యోసేపు యొక్క గతాన్ని గురించి, అదే విధంగా యోసేపు జీవితంలో భవిష్యత్తులో ఇంకా రాబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని గురించి ఇక్కడ ఈ వచనములో మాట్లాడుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకు ఎక్కి వ్యాపించును. మంచిది. అయితే ఆ తర్వాత వచనములోనే యాకోబు యోసేపు యొక్క గతాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి. విలుకాండ్రు అతనిని వేధించిరి, వారు బాణములు వేసి అతనిని హింసించిరి. విలుకాండ్రు అతనిని వేధించిరి, వారు బాణములను వేసి అతనిని హింసించిరి. సో ఈ మాటలు యోసేపు 17 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ 13 సంవత్సరాల కాలములో ఎదుర్కొన్నటువంటి సమస్యలను గురించి ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నట్లుగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇంట్లో ఉండగా అతని సహోదరులు అతనిని ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే యోసేపుని యాకోబు అధికముగా ప్రేమించటము చూసి వాళ్ళు యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకోవటం మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత పొతీఫరు ఇంటిలో ఉద్యోగం చేసే చోట మరి తనెన్నడూ కూడా ఊహించనటువంటి ఒక ఇబ్బందిని అక్కడ యోసేపు ఎదుర్కొన్నట్లుగా మనందరికీ తెలుసు. ఆ తర్వాత అకారణముగా అన్యాయముగా జైల్లోకి వెళితే అక్కడ యోసేపు ద్వారా మేలు పొందినటువంటి వ్యక్తి యోసేపును మర్చిపోయాడు. సో ఇలాగా చూసుకుంటూ వెళ్తే యోసేపు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్ని ఇన్ని కాదండి. అయినా గాని వాటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడి ఓ ఫలప్రదమైనటువంటి ఫలభరితమైనటువంటి స్థితిలోనికి యోసేపు జీవితము నడుచుకుంటూ వెళ్ళినట్లుగా మనము చూస్తాం. దానికి కారణము ఏమిటా అని మనం ఇక్కడ యాకోబు మాటల్లోనే గనక మనం చూచినట్లయితే 24వ వచనం చూడండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్త బలము వలన, ఇది ముఖ్యమైనటువంటి కారణం. యాకోబు కొలిచేటువంటి అనగా యోసేపు సేవించేటువంటి పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. చూసారండి, ఆ దేవుని యొక్క బలము కారణముగా ఇక్కడ ఏ ఆశీర్వాదాలని యోసేపు పొందుకున్నాడు, ఇంకా పొందుకోబోతున్నాడో ఒక్కొక్కటి యాకోబు ఇక్కడ పేర్కొంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. 1, అతని విల్లు బలమైనదగును. 2, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడు ఆయనే అని ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, అతని బాహుబలము 25వ వచనం మనం చూసినట్లయితే అతని బాహుబలము దిట్టపరచబడును. ఆ తర్వాత ఇంకొక ఆశీర్వాదము, దీవెనలు నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. చూసారా? ఆ తర్వాత తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నెత్తి మీద ఉండును. యోసేపు తన సహోదరులు అందరి నుంచి వేరుపరచబడ్డాడు, అతని మీద ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పి ఇక్కడ యాకోబు ముందు జరిగిపోయిన దానిని, ఆ తర్వాత జరగబోతున్న దానిని వివరిస్తూ ప్రవచనాత్మకంగా యోసేపుని గురించి మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇంత ఆశీర్వాదాన్ని, అతని విల్లు బలమైనదగుతుంది, అతని బాహుబలము దిట్టపరచబడుతుంది, దీవెనలు హెచ్చుగా ప్రబలమవుతాయి, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నెత్తి మీదకు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయి అని చెప్పి యాకోబు పలుకుతున్నాడు. ఇంత ఫలభరితమైన, ఇంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి గల కారణము యవన కాలములోనే ఇంత ఆశీర్వాదానికి యోసేపు ఎందుకు పాత్రుడయ్యాడు అని అంటే, నేను ముందే పేర్కొన్నట్లుగా 5 F'లు కారణము. మొట్టమొదట F లోనికి మనము వెళ్ళినట్లయితే మొట్టమొదటిది ఫెలోషిప్ విత్ గాడ్.
యోసేపు దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం. ఎందుకనంటే ఒక మాటలో చెప్పాలంటే యోసేపు దేవునితో ఒక అన్బ్రోకెన్ ఫెలోషిప్, అంటే ఎక్కడా కూడా మరి ఎలాంటి అడ్డంకులు, అవాంతరములు, అభ్యంతరములు అంటే దేవునికి యోసేపుకి మధ్య అటువంటిది ఏది కూడా లేనటువంటి ఒక కంటిన్యూస్ ఫెలోషిప్, ఒక అన్బ్రోకెన్ ఫెలోషిప్ ని యోసేపు తన జీవిత కాలము అంతటిలో, ముఖ్యంగా ఆ 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం, ఈ 13 సంవత్సరాల కాలంలో దేవునితో అటువంటి ఒక మంచి సహవాసాన్ని యోసేపు కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే మనకి అర్థమవుతుందండి. అయితే అతని పరిస్థితులు మాటికి మారిపోతూ వచ్చినాయి, ఉన్న కొద్దికి ప్రతికూలం అయిపోతూ వచ్చినాయి. అన్నలకి భోజనం పట్టుకొచ్చి వారు భోజనం చేసి యోసేపును గోతిలో పడవేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి యోసేపు సింహాసనం మీద ఆసీనుడయ్యే సమయం వరకు మనం చూసినట్లయితే యోసేపు జీవితం మాటికి కూడా ఒక ఊహించనటువంటి మలుపుల్ని తీసుకుంటూ వచ్చింది. పరిస్థితులు మాటికి మారిపోతూ వచ్చినాయి. అయినా గాని యోసేపు జీవితంలో మార్పు లేనిది ఏదన్నా ఉంది అంటే అది దేవునితో అతనికి ఉన్నటువంటి సహవాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా యోసేపు జీవితంలో మారలేదు. రాహేలుకి ప్రియమైనటువంటి కుమారునిగా, యాకోబుకు ప్రియమైనటువంటి కుమారునిగా ఇంటిలో ఉన్నప్పుడే ఈ సహవాసము, దేవునితో సహవాసాన్ని యోసేపు కలిగి ఉన్నాడు. అందుచేతనే మరి దేవుడు భవిష్యత్తులో యోసేపు ఎలాగున దీవించబడబోతున్నాడో కలల ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు యోసేపుకి సూచించాడు. సో అయితే వాటిని గురించి యోసేపు చాలా సంతోషించాడు. అయితే కొద్ది కాలంలోనే అతని పరిస్థితులు అన్ని కూడా మారిపోయినాయి. అన్నలు అతనిని ఇబ్బంది పెట్టారు, గోతిలో తోశారు, మిద్యాను వర్తకులకు అమ్మివేశారు, బానిసగా మార్కెట్లో నిలబెట్టబడ్డాడు. పోతిఫరు ఇంటిలో బానిసగా యోసేపు జీవితము అక్కడ మారిపోయినట్లుగా మనం చూస్తాము. అక్కడ ఆ పోతిఫరు ఇంటిలో సైతము యోసేపు ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొని అతని భార్య చేత శోధించబడినటువంటి వానిగా మనం చూసినట్లయితే మరి అన్యాయంగా చెరసాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సో ఈ విధంగా యోసేపు యొక్క జీవితంలో పరిస్థితులు మారిపోతూ వచ్చినాయి. కానీ దేవునితో అతని సహవాసమును మాత్రం ఈ పరిస్థితులు ఏవి ప్రభావితము చేయలేకపోయినాయి. ఈవెన్ జైల్లో ఉన్నప్పుడు కూడా యోసేపు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. ఎలా చెప్పగలము అనంటే అక్కడ తనతో పాటు జైల్లో ఉన్నటువంటి పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతికి వచ్చినటువంటి కలల భావాన్ని దేవుని సహాయముతోనే యోసేపు చెప్పగలిగాడు. కనుక మనం చూసినట్లయితే మరి తన యొక్క ఆత్మీయతని, దేవునితో తనకున్నటువంటి సహవాసాన్ని, దేవునితో తనకున్నటువంటి ఆ దగ్గరతనాన్ని యోసేపు తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో సైతము కాపాడుకుంటూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా దాన్ని ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వచ్చాడు. అందుకనే ఆ దేవుని సహవాసము ఎంత ప్రాముఖ్యమైనదో మనము మన జీవితాలలో సైతము గుర్తించవలసిన వారముగా మనం ఉన్నాం. ఎందుకనంటే ఆ దేవుని తోడు మనకు లేదే, ఆ దేవుని సహవాసానికి, దేవునితో సమయాన్ని గడపటానికి మన పరిస్థితులతో నిమిత్తము లేకుండా, అందుకే హబక్కూకు అంటాడు, ఏమున్నా లేకున్నా, అంజూర చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నా, ఒలీవ చెట్లు కాయకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నా చేనిలోని పంట ఇంటికి రాకపోయినా నేను నా దేవుని యందు నేను ఆనందిస్తాను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషిస్తాను, ఆ దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడు అని చెప్పి భక్తుడైన హబక్కూకు చక్కగా పాడతాడు అక్కడ. కనుక మన జీవితములతో ఎదురయ్యేటువంటి పరిస్థితులతో నిమిత్తము లేకుండా ఆ దేవునితో గల ఫెలోషిప్ ని, ఆ సహవాసాన్ని గనక మనము కాపాడుకోగలిగితే ఏదో ఒక రోజున దేవుడు నిశ్చయంగా మన జీవితములను కూడా యోసేపు జీవితాన్ని ఫలభరితమైన జీవితముగా మార్చినట్లుగా మన జీవితాన్ని కూడా దేవుడు ఒక ఫలభరితమైన జీవితంగా, ఫలించేటి కొమ్మగా ఆయన మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇక రెండవదిగా మనము చూచినట్లయితే హీ గాట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్.
రెండవ ఎఫ్ ఏంటంటే ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్. అనగా యోసేపు మనుషుల దయను అదే సమయంలో దేవుని దయను కూడా సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇంటిలో చూచినట్లయితే 17 సంవత్సరాల కంటే ముందు మరి తల్లికి ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. ఆమె ఎప్పుడు చనిపోయింది అనుకోండి. ఆ తండ్రికి బహు ప్రియమైనటువంటి, ఎందుకనంటే యాకోబుకి ప్రియమైనటువంటి రాహేలుకి పుట్టినటువంటి వానిగా యోసేపును తండ్రి అయినటువంటి యాకోబు బాగా ప్రేమించాడు. ఓ విచిత్రమైనటువంటి, అన్నలకి ఎవరికి కుట్టించినటువంటి ఒక విచిత్రమైన అంగీని యోసేపుకి యాకోబు కుట్టించినట్లుగా మనం తయారు చేయించినట్లుగా మనం చూస్తాము. ఇక ఆ తర్వాత పొతీఫరు ఇంటిలోనికి వెళ్తే అక్కడ పొతీఫరు దయను సంపాదించుకున్నాడు. జైల్లోకి వెళ్తే జైలు అధికారి యొక్క దయను సంపాదించుకున్నాడు. ప్రధానమంత్రిగా పొతీఫరు దగ్గరికి వెళ్తే అక్కడ పొతీఫరు దయను సంపాదించుకున్నాడు. ఇంటిలో తల్లి తండ్రి, ఆ తర్వాత బానిసగా పొతీఫరు, జైల్లో జైలు అధికారి యొక్క, ఆ తర్వాత రాజు అయినటువంటి ఫరో. ఈ 4 రకాల మనుషులండి. ఇంట్లో తండ్రి, తర్వాత పొతీఫరు, ఆ తర్వాత జైలు అధికారి, ఆ తర్వాత రాజు. ఈ 4 కూడా సమాజంలోని 4 స్థాయిల్లోని వ్యక్తులుగా మనం చూస్తాము. యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఏ స్థాయిలో ఉన్నా గాని మనుషుల దయను సంపాదించుకోవటానికి యోసేపు ఇష్టపడినట్లుగా మనము చూస్తాము. అయితే ఒక విషయం గమనించాలి, మనుషుల దయను సంపాదించుకునేటువంటి క్రమములో దేవుని దయను, దేవుని తోడుని ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లుగా మనకు కనబడదండి. ఎందుకనంటే మనుషుల దయను సంపాదించుకోవాలంటే మనం కాంప్రమైజ్, రాజీ పడాల్సి వస్తుంది. మన నీతితో రాజీ పడాల్సి వస్తుంది, మన భక్తి విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది, మన పద్ధతుల విషయంలో మనుషుల దయ, మనుషుల సంతోషం మనకు కావాలి అని అంటే రాజీ పడాల్సి వస్తుంది. కానీ యోసేపు ఎక్కడా కూడా రాజీ పడలేదండి. దేవుడు తనకిచ్చిన కలలను మరి విషయంలో అన్నలకు చెప్పటం విషయంలో కొంచెం తొందరపాటు మరి కలిగి ఉన్నాడేమో గాని అన్నల కోపానికి భయపడి ఆ కలలను మర్చిపోలేదు. పొతీఫరు భార్య అతనిని శోధించినప్పుడు తన యొక్క నీతి నియమాల విషయంలో యోసేపు ఎక్కడా రాజీ పడలేదు. ఒకే ఒక మాట అన్నాడు, నేను ఇది చేసి నా దేవునికి వ్యతిరేకముగా ఏ విధముగా నేను పాపం మూటగొట్టుకుంటాను. యోసేపు యొక్క ప్రశ్న ఆ రోజున పొతీఫరు భార్య యోసేపుని శోధించినప్పుడు చూసారా, రాజీ పడలేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 39వ అధ్యాయము ఆదికాండంలో 3 సార్లు మనకు రాయబడుతుంది. 3వ వచనములో, 21వ వచనములో, 23వ వచనములో దేవుడు యెహోవా యోసేపుకు తోడై ఉండెను, యెహోవా యోసేపుకు తోడై ఉండెను. చూసారా, అనగా ఒక పక్కన మనుషుల దయను సంపాదించుకున్నాడు, రెండవ పక్కన రాజీ లేనటువంటి జీవితముతో దేవుని దయను సైతము ఇక్కడ యోసేపు సంపాదించుకున్న వ్యక్తిగా మనము చూస్తున్నాం. మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా దేవుని దయను సంపాదించుకోవాలి, అదేవిధంగా మనుషుల దయను కూడా సంపాదించుకోవాలి. కానీ చాలా సందర్భాలలో విచారకరమైన విషయం ఏంటంటే మనుషుల దయను సంపాదించుకోవడం కోసం, మనుషులను సంతోష పెట్టడం కోసం చాలా సందర్భాల్లో మనము ఆ దేవుని తోడుని, దేవుని దయను పోగొట్టుకుంటూ ఉంటాము. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. యోసేపు ఆ బ్యాలెన్స్ ని చక్కగా మెయింటైన్ చేశాడు. అందుకే ఇంటిలో తండ్రి ప్రేమ, పొతీఫరు ఇంట్లో పొతీఫరు దయ, జైలులో జైలు అధికారి దయ, ప్రధానమంత్రిగా ఫరో పక్కన కూర్చున్నప్పుడు ఫరో యొక్క దయ ఈ విధంగా పొందుకున్నాడు. అదే సమయంలో ఎక్కడ రాజీ పడలేదు. అందుకనే దేవుని దయను సైతము యోసేపు పొందుకున్నాడు. ఈ కారణము చేత కూడా యోసేపు ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడని మనం చెప్పవచ్చు. యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడని మనము చెప్పవచ్చు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యోసేపు, మూడవ ఎఫ్ యోసేపు జీవితంలో ఏంటంటే అతని యొక్క ఫెయిత్ఫుల్నెస్, అప్పగించినటువంటి బాధ్యతల విషయంలో అతని యొక్క నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ ఇన్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్. ఏ బాధ్యత అప్పగించినప్పటికీ నమ్మకత్వాన్ని యోసేపు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం. మరి యవనస్తునిగా 17 సంవత్సరాల వయసులో, అంతకంటే ముందు మనం చూసినట్లయితే అతని సహోదరులు చెడు చేస్తూ ఉన్నప్పుడు వారు చేస్తున్నటువంటి చెడు అంతటినీ కూడా తెచ్చి తండ్రికి చెప్పే విషయంలో యోసేపు నమ్మకత్వాన్ని కనబరిచాడు.
వారి చెడుతనంతో కలవలేదు, అదే సమయంలో తన తండ్రి నుంచి దానిని దాయలేదు. చాలా నమ్మకత్వం అండి. నమ్మకత్వాన్ని సూచించేటువంటి విషయం. వారి తన సహోదరుల చెడుతనముతో ఏకీభవించలేదు. అలాగని చెప్పి తన తండ్రి నుంచి దానిని దాయకుండా ఎప్పటికప్పుడు తన తండ్రికి ఆ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ వచ్చాడు. అందుకు అన్నలకి అతని మీద కోపం వచ్చింది. అయినా పర్వాలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అని అంటే చెడుతనమును అసహ్యించుకొనుటయే బైబిల్ చెప్తాంది. యోసేపు అలాంటి వ్యక్తి. ఆ తర్వాత పొతీఫరు ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత 39వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనము చూచినట్లయితే 39:6 చూచినట్లయితే, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో లేదో విచారించి చూచినవాడు కాదు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుందండి. అనగా యోసేపుకి మొత్తం తన భార్యను తప్ప ఇంటిలో ఉన్న సమస్తాన్ని కూడా ఒక విదేశీయునికి, ఒక ఇశ్రాయేలీయునికి అప్పగించడానికి ఐగుప్తీయుడైన పొతీఫరు ఎంత మాత్రమో వెనుకాడలేదు అని అంటే యోసేపు యొక్క నమ్మకత్వము ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నదో మనము ఆశ్చర్యపడవచ్చండి. ఎందుకనంటే తనను ఎవ్వరూ చూడనప్పుడు సైతము నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు. నిజంగా పొతీఫరు భార్యని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. పొతీఫరు భార్య యోసేపుని శోధించినప్పుడు ఎవరూ చూడటం లేదు. పొతీఫరు భార్య తప్ప ఎవరూ చూడటం లేదు. అయినా గాని ఒక మాట అంటాడమ్మా, నిన్ను తప్ప ఇంటిలో సమస్తాన్ని నా యజమాని నాకు అప్పగించాడు, నిన్ను నాకు అప్పగించలేదు కాబట్టి నీతో నేను ఆ కాని పనిని చెయ్యను అని చెప్పి దూరంగా పారిపోయినట్లుగా మనము చూస్తాం. ఆ తర్వాత మరి ఆ కారణంగా జైల్లోకి చెరసాలలోనికి తోయబడినప్పుడు సైతము అక్కడ కూడా యోసేపు నమ్మకంగానే ఉంటూ వచ్చాడు. అక్కడ ఉన్న జైలు అధికారి యోసేపుని దేనిని గురించి విచారణ చేసేవాడు కాదు అని చెప్పి 39:23వ వచనంలో మనం చూస్తాము. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అని ఇక్కడ కనబడుతుందని. ఆ తర్వాత ఫరోకి మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సైతము యోసేపు నమ్మకత్వం అక్కడ మనకు బాగా కనబడుతుంది. ఎందుకనంటే ఫరోకి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ కరువు కాలము వస్తుంది అని చెప్పి దేవుడు ముందుగానే తెలియజేసినప్పుడు ఆ ముందు 7 సంవత్సరములు పంట బాగా పండినప్పుడు యోసేపు మనం గమనించినట్లయితే తన కోసము ఆస్తిని గాని, ధాన్యమును గాని, పొలములను గాని, పశువులను గాని తన కోసము ఎక్కడ కూర్చుకున్నట్లు బైబిల్ మనకి తెలియచేదని. ఒకసారి అతని నమ్మకత్వాన్ని గురించి మనం కొన్ని లేఖన భాగాలని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 47 నుంచి 49 వచనాల దాకా మనం చూసినట్లయితే, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యమును ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసెను అని ఇక్కడ వ్రాయబడింది. ఇంత విస్తారముగా ధాన్యమును సమకూర్చిన సందర్భములో యోసేపు యొక్క నమ్మకత్వాన్ని, అతని ఫెయిత్ఫుల్నెస్ గనక మనం గమనించినట్లయితే తన కోసము తాను ఏమీ దాచుకున్నట్లుగా మనకు కనబడదు. ఇంకా పైగా అంతా కూడా ఫరో కొరకు మాత్రమే దాచినట్లుగా 47వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. చూద్దాం ఒకసారి 47వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కరువు మిక్కిలి భారముగా ఉన్నందున ఆ దేశమంతటా ఆహారము లేకపోయింది. ఐగుప్తు దేశము, కనాను దేశము క్షీణించినవి. వచ్చిన వారికి ధాన్యము అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యం అంతా కూడా యోసేపు సమకూర్చి ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించాడు. స్విస్ బ్యాంకుల్లో దాచుకోలేదు. లేదా తన భార్య పేర, తన బంధువుల పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి లేదా వాటిల్లో ఈ అమౌంట్ అంతటిని ఎంతో కొంత పక్కదారి పట్టించలేదు, కానీ మొత్తం అంతటిని కూడా ఫరో నగరులోనికి తెప్పించాడంట. 17వ వచనం మనం చూసినట్లయితే, ఆ సంవత్సరం అందు వారి మందలన్నిటికీ ప్రతిగా
అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు. ఆ పశువుల మందలని కూడా ఫరో కొరకు అతడు సమకూర్చాడు. 20వ వచనం చూసినట్లయితే, అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ ఫరో కొరకు కొనెను. తన పేరున ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, ఫరో కొరకు మాత్రమే భూములను కొన్నాడంటండి. చూసారా ఎంత నమ్మకమైన మనిషి. నమ్మకం పొతీఫరు ఇంటిలో నమ్మకంగా ఉన్నందుకు నాకేం మిగిలింది ప్రభా, జైలే కదా అని చెప్పి యోసేపు ఎక్కడ కూడా బాధపడినట్లు బైబిల్ గ్రంథంలో మనకు కనపడదండి. చూసారా, అందుకని మన జీవితాలలో సైతము దేవుడు మనలను ఏ స్థితిలో ఉంచితే అక్కడ యజమానులకు, మన పై వారికి, మన ఇంటిలో అయితే మన భర్తలైతే భార్యలకు, భార్యలైతే భర్తలకు, పిల్లలైతే తల్లిదండ్రులకు, ఉద్యోగస్తులైతే తమ పై అధికారులకు, వ్యాపారులైతే వ్యాపారములో, ప్రతి చోట కూడా మన నమ్మకత్వాన్ని, ఫెయిత్ఫుల్నెస్ ని మనం కాపాడుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని దగ్గర మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుంటే బైబిల్ అంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని. కనుక యోసేపు 30 సంవత్సరాల వయసులోనే అంత ఫలభరితమైన జీవితాన్ని ఫలించడి కొమ్మలాగా అతని జీవితము వర్ధిల్లింది అంటే 3వ కారణం మనం చూచాము, అతని యొక్క ఫెయిత్ఫుల్నెస్ అని చెప్పి. ఇక 4వ కారణాన్ని గనక మనం చూసినట్లయితే, అతనిలో ఉన్నటువంటి క్షమించే గుణము. 4వ ఎఫ్ ఏంటంటే అతనిలో ఉన్న ఫర్గివ్నెస్, క్షమించేటువంటి గుణం. 45వ అధ్యాయములో 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అన్నలు కనాను దేశంలో నుంచి అక్కడ కరువు వచ్చేసరికి ఆహారం కోసం యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు యొక్క భాష, యోసేపు యొక్క వేషము మారిన కారణంగా వారు యోసేపుని గుర్తుపట్టలేదు, కానీ యోసేపు మాత్రం అన్నలని గుర్తుపట్టాడు. సో ఆ తర్వాత వారికి కూడా ఈ యోసేపు తమ సహోదరుడే అని తెలిసినప్పుడు వారు చాలా భయపడ్డారు. ఎందుకనంటే యోసేపు ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నారు, వీరేమో కరువులో ఉండి ఆహారము కోసం వచ్చిన పరదేశులుగా ఉన్నారు. అందుకని నిశ్చయంగా ఈ తమ్ముడు మనలను శిక్షిస్తాడు అని చెప్పి వారు భయపడ్డారు. కానీ చూడండి 45వ అధ్యాయము 5వ వచనములో 4వ వచనము నుంచి చూడండి యోసేపు అన్నలతో ఎలా మాట్లాడతాడో. అంతటా యోసేపు, నా దగ్గరకు రండి అని సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తుకు వెళ్ళునట్లుగా మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనివ్వకుడి. ప్రాణ రక్షణ కొరకు మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడకు పంపించాడు. చూసారా ఎంత క్షమాగుణము. దేవుని యొక్క మనసు సమస్తాన్ని సమకూర్చి దేవుడు మేలు కోసం జరిగిస్తాడు అనేటువంటి ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన ఆలోచన ఇక్కడ యోసేపులో ఉన్నట్లుగా మనకు కనబడు. మీరు దుఃఖపడమాకండి, మీరు బాధపడమాకండి. మన అందరి ప్రాణ రక్షణ కొరకే మిమ్మల్ని ఆ రోజున దేవుడు వాడుకొని నన్ను ఇక్కడికి పంపించాడు. దానిని బట్టి నేను బాధపడలేదు కాబట్టి మీరు బాధపడమాకండి అని చెప్పి తన అన్నలను క్షమించాడు. యోసేపు ఇంతగా చెప్పిన అన్నలు నమ్మలేదండి. ఎందుకు నమ్మలేదు అని అంటే, యోసేపు వారిని క్షమించాడు గాని వారు యోసేపుకు చేసిన దానిని బట్టి వారు తమ్మును తాము క్షమించుకోలేకపోయినట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 50వ అధ్యాయములో సైతము యాకోబు చనిపోయిన తర్వాత మరలా అన్నలు భయపడతారు. ఇప్పుడు మన తండ్రి అయిన యాకోబు ఇంకా లేడు కాబట్టి ఇప్పుడు మన సహోదరుడు మన మీద కక్ష తీర్చుకుంటాడేమో అని చెప్పి వారు భావించినప్పుడు మరలా చూడండి యోసేపు 50వ అధ్యాయము 17వ వచనం నుంచి వారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. చూడండి 18వ వచనం, అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?
మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కోసమే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడమాకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దైవ సంబంధమైన మనసు, క్రీస్తుకు కలిగిన మనస్సు. యోసేపుని చాలా విషయాలలో క్రీస్తుతో మనము పోల్చవచ్చండి. 30 సంవత్సరాల వయసులోనే మరి చాలా విషయాల్లో యోసేపుని క్రీస్తుతో మనం పోల్చవచ్చు. క్రీస్తు సిలువలో వేలాడుతూ అందరినీ ఏ విధంగా క్షమిస్తూ వచ్చాడో యోసేపు కూడా ఇక్కడ తన అన్నలను క్షమిస్తూ అంటాడు, నేను మిమ్మలను మీ పిల్లలను పోషిస్తాను, మీరు భయపడమాకండి, మీరు కేడు చేయటానికి ఉద్దేశించారు కానీ దేవుడు దానిని మన అందరి మేలు కోసమే మార్చివేశాడు అని చెప్పి తనలో ఉన్నటువంటి క్షమాగుణాన్ని అక్కడ అన్నల ఎదుట మరి ప్రదర్శించినట్లుగా మనం చూస్తాము. యోసేపు ఫలించడి కొమ్మ అని అంటే కారణం అర్థమవుతున్న 4వ కారణం అతనిలో ఉన్న క్షమాగుణం, ఫర్గివ్నెస్ అతనిలో ఉంది. అందుకనే దేవుడు అతన్ని ఫలభరితమైనటువంటి వ్యక్తిగా దీవించినట్లుగా మనం చూస్తాం. ఇక చివరిది 5వ ఎఫ్ ని మనం చూసినట్లయితే అతనిలో ఉన్నటువంటి ఫోర్బియరెన్స్ అనగా అతనిలో ఉన్నటువంటి సహించేటువంటి గుణం, ఎండ్యూరెన్స్ అని కూడా మనం అనొచ్చు. ఫోర్బియరెన్స్ 5వ ఎఫ్. ఎందుకనంటే చూడండి, చాలా సందర్భాల్లో యోసేపు ఆ 13 సంవత్సరాల కాలంలో మనం చూసినట్లయితే కొన్ని వాక్య భాగాలను మనం చూద్దాము. 37వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. అన్నలు అతని మీద పగబట్టారంట, ద్వేషము కలిగి ఉన్నారంట. యోసేపు ఆ ద్వేషాన్ని, వారి పగను సహించినట్లుగా మనం చూస్తాం. 11వ వచనం 37వ అధ్యాయంలోనే చూసినట్లయితే అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. సోదరుల ద్వేషాన్ని సహించాడు, సోదరుల యొక్క అసూయని సహించాడు. ఆ తర్వాత 37వ అధ్యాయంలోనే 28వ వచనం చూసినట్లయితే మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. ఆ మిద్యానీయులు ఐగుప్తుకు తీసుకొచ్చి బానిస మార్కెట్ లో యోసేపుని నిలువబెట్టి యోసేపుని పొతీఫరుకి వాళ్ళు అమ్మేశారు. దీనిని కూడా యోసేపు ఏం చేశాడు అనంటే సహించాడండి. ఆ తర్వాత 39వ అధ్యాయము 2వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే పొతీఫరు భార్య అతనిని శోధించినప్పుడు ఆ శోధనని యోసేపు సహించినట్లుగా మనం చూస్తాం. తన మీద 14వ వచనం, 39వ అధ్యాయం 14వ వచనం, తన మీద తన ఇంటి మనుష్యులను పిలిచి చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రియుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు అని చెప్పి ఆమె అపనింద అతని మీద, ఫాల్స్ అక్యూజేషన్ ని అతని మీద వేసినప్పుడు దానిని మౌనంగా యోసేపు సహించాడు. 2 సంవత్సరముల జైలు జీవితాన్ని యోసేపు మౌనంగా సహించాడు. ఆ తర్వాత తాను ఇద్దరికి కలల భావం చెప్పి మీరు బయటకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అంటే 2 సంవత్సరాల కాలము వారు దానిని మర్చిపోయినప్పుడు దానిని కూడా యోసేపు సహించినట్లుగా మనం చూస్తాం. ఓపిక, సహన గుణము, ఓర్చుకునేటువంటి గుణము, దేవుని సమయము వచ్చే వరకు, దేవుని నిర్ణయ కాలము తన జీవితములో అరుదించే వరకు కూడా యోసేపు సహనముతో దేవుని కార్యము కోసము, దేవుని సమయము కోసము, దేవుడు తనను పైకి లేవనెత్తేటువంటి ఆ దేవుని ఏర్పాటు చేసినటువంటి ఆ దినము కొరకు ఓపికతో యోసేపు ఎదురు చూచినట్లుగా ఈ యోసేపు జీవితం అంతటిని మనం చూస్తే మనకి అర్థమవుతుందండి. యోసేపు ఫలించడి కొమ్మ అయ్యాడు. యోసేపు ఫలభరితమైనటువంటి జీవితాన్ని మరి గడిపాడు అంటే 5వ కారణం మనం చూచాము, అతనిలో ఉన్న ఫోర్బియరెన్స్ అని చెప్పి. ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్య సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ నేను చివరిగా ఒకే ఒక మాట చెప్తాను. యోసేపులాగా మీరు కూడా ఫలభరితమైన జీవితాన్ని మీ జీవితాలలో కావాలని కోరుకుంటున్నారా? ఫలించడి కొమ్మలుగా మేము ఉండాలి,
మేము చేసే ఉద్యోగంలో ఫలం మాకు కావాలి, వ్యాపారంలో మాకు ఫలము కావాలి, మా యొక్క వ్యవసాయంలో ఫలము కావాలి. మేము చేసేదంతా కూడా ఫలభరితమైనదిగా ఉండాలి. ప్రభువుకు అవసరమైన ఫలాలను కూడా, ఆత్మ సంబంధమైన ఫలాలను సైతం మేము ఫలించాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారా? యోసేపు జీవితంలో 5 F'లు కలిగి ఉన్నాడని మనం చూసాము. వాటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని సందేశాన్ని ముగించుకుందాం. మొదటిది ఫెలోషిప్ విత్ గాడ్, రెండవది ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్, మూడవది ఫెయిత్ఫుల్నెస్, నాలుగవది ఫర్గివ్నెస్, ఐదవది ఫోర్బియరెన్స్. ప్రియ సోదరుడా, ఈ 5 F'లు మీ జీవితంలో మీరు కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా యోసేపును దేవుడు 30 సంవత్సరాల వయసులోనే అత్యంత ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళినట్లుగా మనలను సైతము, మిమ్మలను సైతము దేవుడు ఒక ఫలించడి కొమ్మలుగా, మీరెక్కడ ఉంటే అక్కడ మిమ్మలను సైతము దేవుడు ఫలించడి కొమ్మలుగా చేసి, ఊట యొద్ద ఫలించడి కొమ్మలుగా చేసి దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపిస్తాయంట. అటువంటి ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మీ అందరి జీవితాల్లోనికి దేవుడు తప్పక తీసుకుని రాబోతూ ఉన్నారు. అందునిమిత్తము దేవుడు మీకు తన సమృద్ధి అయిన సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామాన్ని ఈ సమయంలో సన్నుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. యోసేపు యొక్క ఫలభరితమైన జీవితాన్ని గురించి, దానికి గల 5 కారణాలు, 5 F'ల గురించి నేర్చుకోవడానికి మాకు సహాయం చేసావయ్యా. ఓ దేవా, మరి మేము సైతము మా జీవితాలలో ఫలభరితమైన జీవితాన్ని కావాలని కోరుకుంటున్నాము. దేవాటి మేము యోసేపు కలిగి ఉన్న ఆ 5 F'లను మా జీవితాలలో సైతము కలిగి ఉండటానికి, యోసేపు దీవించబడటానికి, యోసేపు ఫలించడానికి, యోసేపు రెమ్మలు గోడ మీద వ్యాపించినట్లుగా మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘములో కూడా నా తండ్రి వ్యాపించడానికి నీ యొక్క సహాయము సమృద్ధిగా మాకు దయచేయండి. యేసు బలమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.